ఉంది. అంటే there are many books for information, but there is only one book for transformation, that is the Bible only. మనం తెలుగులో అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే మనకు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి లేక మనకు ఒక పరిజ్ఞానం తెలపడానికి ఎన్నో గ్రంథాలు ఉన్నాయి. ఈ లోకంలో ఎన్నో గ్రంథాలు ఉన్నాయి. అయితే మనుషులు మార్చే గ్రంథం, there is only one book that transforms the lives of people. జీవితాలు మార్చేటువంటి ఒక గ్రంథం అది ఏదైనా ఉంటే అది పరిశుద్ధ గ్రంథం, సత్యవేద గ్రంథ. మనం దాన్ని చదివితే అది మనల్ని చదువుతుంది. దేవుని గ్రంథం మనల్ని సరిదిద్దుతుంది, మనల్ని క్రమపరుస్తుంది, మనల్ని ఆదరిస్తుంది, మనకు కనికరం చూపుతుంది, మనకు దారి చూపుతుంది. ఇవన్నీ కూడా దేవుని అమూల్య మాటలు దేవుని వాక్యంలో మన కొరకు రాయబడి ఉన్నాయి ప్రియులారా. కాబట్టి దేవుని వాక్యం నుంచి మనకి ఏదొచ్చినా కూడా దాన్ని మనం హృదయపూర్వకంగా స్వీకరించాలి. సోదరుడు రాజు బ్రదరు ప్రార్థన మాడుతా కొన్ని మంచి మాటలు చెప్పారు ఆయన ప్రార్థన చేస్తూ. అవును, మనం ఇంకా లోతైన విషయాలు తెలుసుకుంటూ అవి మన జీవితాలకి అన్వయించుకున్నప్పుడు మనలో మార్పు రావాలి. మన యొక్క నేచర్, మన యొక్క ఫిజికల్ నేచర్, అది మన యొక్క స్వభావము మన ఆత్మ స్వభావానికి మార్చబడేటువంటి గొప్ప విషయాలు దైవ గ్రంథంలో మన కొరకు రాయించబడి ఉన్నాయి. అలాగే మార్పు పొందిన శిష్యులే అందరూ కూడా. పేతురు కూడా అలాగే మార్పు పొందాడు. ఒకప్పుడైతే ఆతరపడి మాట్లాడినాడు. అయితే యేసుప్రభు చెప్పాడు, పేతురు ముమ్మారు కోడి కూసే తనక నువ్వు అప్పటి వరకు కూడా అప్పుడు 3 సార్లు నువ్వు నన్ను ఎరుగను అని అంటావు. అలాగే జరిగింది. భక్తులు, అపోస్తలులు, శిష్యులు వాళ్ళందరూ కూడా మార్చబడుతూ వారు ఒక ఉన్నత స్థితికి దేవుడు వాళ్ళను నడిపిస్తూ వచ్చినాడు. అలాగే ప్రభునందు ప్రియులారా, యోహాను, భక్తుడైన యోహాను దైవ ప్రత్యక్షత పొందిన ఆ పద్మోసు ద్వీపంలో ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఆ దర్శనాన్ని, ఆయన యొక్క మహిమా దర్శనాన్ని, ఆయన యొక్క ఆ మహిమా స్వరూపాన్ని చూసినప్పుడు నిశ్చేష్టుడైపోతాడు, దిగ్భ్రాంతుడైతాడు, చచ్చిన వాని వలె పడి ఉంటాడు. అప్పుడు ప్రభు ఆయనను బలపరుస్తాడు, భయపడుకుమని చెప్తాడు. తర్వాత వెనుదిరిగి చూస్తే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క దివ్య స్వరూపం అక్కడ కనబడుతుంది. మనం వాక్యం వెంబడి వాక్యం రంగనాథ్ అన్న ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నట్లు ప్రతి ఒక్క వచనంలోనూ కూడా కొన్ని శ్రేష్టమైన అర్థాలు ఉన్నాయి. ప్రకటన గ్రంథాన్ని విప్పుతూ అందులో ఉన్న అర్థాలు మనం అందరం ఒక్కటిగా గ్రహించుకుంటూ అందులో ఉన్నటువంటి ఆత్మీయ సంగతులు మనం ధ్యానం చేసుకుంటూ మన జీవితాన్ని పావనం చేసుకున్న ప్రియులరా. అందుకనే ఇవి రాయించబడి ఉన్నాయి. ఒక్కసారి అట్లా చూసినప్పుడు ప్రభు యొక్క నిలువంగి కనపడింది, ఆయనకి వస్త్రం కనపడింది, పాదముల వరకు ఆ వస్త్రం చూశాడు యోహాను. తరువాత ఆయన దృష్టి అలా ముందు కొనసాగింది. దయచేసి చదవండి ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 1వ అధ్యాయం, క్షమించండి 13వ వచనం. ప్రకటన 1:13. తిరుగుగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకనిని చూసి తిని, ఆయన తన పాదముల మట్టునకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. చాలన్న, రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. 13వ వచనం మాత్రం 13వ వచనం మాత్రమే చదువుకుందామని ప్రస్తుతానికి. మళ్ళీ తర్వాత
14వ వచనానికి వెళ్దాం. ఈ 13వ వచనంలో రోమునకు బంగారు దొట్టి అనేటువంటి ఆ సంగతి మనం కొంత ఆలోచన చేస్తే, గ్రేషియో రోమన్ కల్చర్కి కొంత వెనుకకు వెళ్ళినప్పుడు ఆ రోమన్ లా ప్రకారము ఆ న్యాయాధిపతులకు ఒక యూనిఫార్మ్ ఉండేటువంటిది. ఆ యూనిఫార్మ్ ప్రకారము వాళ్ళు ఒక బంగారు వర్ణం కలిగినటువంటిది ఒక పట్టి ధరించుండేటువంటి వారని చరిత్రకారులు చెప్తుంటే, మరి మనం కొంత బైబిల్ గ్రంథంలో అది ఎలాగున్నదని కొంత మనము ఉనికిని తవ్వి తీయడానికి ప్రయత్నం చేస్తే, అపొస్తలుడైన పౌలు తన భాషలో ఆ బంగారు దట్టిని ఆయన ఒక మాట అంటాడు. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనంలో మనకు ఆ మాట ఉంది. ఆ వచనాన్ని చదివితే, ఇంకా కొన్ని వచనాలు చదివితే మనకు ఆ బంగారు దొట్టి యొక్క ప్రాముఖ్యత, దాని యొక్క ఆత్మీయ ప్రాముఖ్యత అర్థమవుతుంది. దయచేసి చదవండి. ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకుని, నీతి అని మైమరుపు తొడుగుకొని, పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనస్సును జోడు తొడుగుకొని నిలువబడుడి. చాలన్నా, థ్యాంక్స్ అన్న. అక్కడ ఒక పదం అన్నగారు స్పష్టంగా చదివారు. ఇప్పుడు నేను రాజు బ్రదర్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇదే వచనాన్ని మైమరువు అనేటువంటి ఒక పదం ఉంది, దాన్ని మనం కన్నడ భాష ద్వారా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే అక్కడ ఇంకా కొంత చక్కగా రాయబడింది. రాజు బ్రదర్ ఇదిరా. ಸತ್ಯವೆಂಬ ನಡುಕಟ್ಟನ್ನು ಕಟ್ಟಿಕೊಂಡು, ನೀತಿ ಎಂಬ ವಜ್ರ ಕವಚವನ್ನು ಧರಿಸಿಕೊಂಡು, ಸಮಾಧಾನದ ವಿಷಯವಾದ ಸುವಾರ್ತೆಯನ್ನು ತಿಳಿಸುವುದರಲ್ಲಿ. ಸಾಕು ಬ್ರದರ್. నీతి ఎంబ వజ్ర కవచ అనగా, నీతి అనేటువంటి ఇక్కడ వజ్రం అని చెప్పబడింది. వజ్రము కూడా అమూల్యమైనదే, వెలకట్టు రానిదే. బంగారు కూడా వెలకట్టు రానిదే. ఈ బంగారు దట్టి లేక ఈ వజ్ర కవచము ఎందుకు కట్టుకుంటారంటే, అది పాత నిబంధన కాలంలో ఆ ఒక పద్ధతి, ఆ దేవుడు నియమించినటువంటి పద్ధతి. మనం అట్లా ముందుకు వెళ్తాము. ఏది కూడా దేవుని వాక్య భాగంలో వ్రాయబడినటువంటి ప్రతి ఒక్క మాట కూడా చాలా అంతరార్థాన్ని కలిగి ఉంటుంది ప్రియులారా. మనము దేవుని దృష్టిలో ఉంచుకొని, దేవుని క్రమంలో తెలపబడినటువంటి మాటలను మనము వెతికి, మనము పరీక్షించి, పరిశీలించి, గ్రంథాన్ని పరిశీలించి, చదువుకొని, ధ్యానించుకొని, మనం వాటిని గ్రహించుకొని, అన్వయించుకునే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. మరి అక్కడ మనం చూసినట్టయితే ఇంకొక మాట మనకు రాయబడి ఉంది. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 17వ వచనం ఒక మాట చదువుదాం. యెషయా గ్రంథము 59వ అధ్యాయం 17వ వచనం. ಧರ್ಮವನ್ನು ವಜ್ರ ಕವಚವನ್ನಾಗಿ ತೊಟ್ಟು, ರಕ್ಷಣೆ ಎಂಬ ಶಿರಸ್ತ್ರಾಣವನ್ನು ಧರಿಸಿಕೊಂಡನು, ರೋಷವೆಂಬ ವಸ್ತ್ರವನ್ನು ಉಡುಪು ಮಾಡಿಕೊಂಡು. నీతిని కవచముగా ఆయన ధరించుకొనెను, రక్షణ తల మీద శిరస్త్రాణముగా ధరించుకొనెను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. నీతి అన్న కవచవన్నాగి, నీతి కవచంగా ధరించాడు. కన్నడ బైబిల్లో మరి చూసిన ధర్మము, నీతి రెండు సినానిమస్ వర్డ్స్ గా ఉపయోగించబడడం జరుగుతుంది. ఎందుకు ఈ నీతి కవచము? ఎందుకంటే అనీతి ప్రవేశించకుండా ఈ నీతి కవచాన్ని మనం ధరించుకోనాల. ఏ సమయంలోనైనా క్రీస్తు ద్వారా నీతివంతులముగా చేయబడినటువంటి మనము, ఈ బంగారు దట్టి యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, పాత నిబంధన కాలంలో అక్షరార్థంగా ఉన్న సంగతులు కొత్త నిబంధనలు వచ్చేసరికి ఆత్మార్థంగా ఉంటాయి. అక్షరము చంపుతుంది, ఆత్మ బతికిస్తుంది అని అంటాడు పౌలు ఒక చోట. అక్షరార్థంగా అప్పటికి అది ఆవశ్యకత ఉన్నది. ఇశ్రాయేలీలకు ఆ పెంటాట్యూక్, ఆ టోరా, 5 గ్రంథాలు, దేవుని ఆజ్ఞలు, అప్పటికి అవి చాలా అవసరం ఉండేది. దేవుడు అనుమతించాడు, మోషే రాశాడు, మోషే ఆ ప్రకారంగా జరిగించుకుంటూ వచ్చాడు. చూడండి మరొక మాట,
మనము ఈ యొక్క బంగారు దట్టి అన్వయించుకునే సమన్వయానికి వెళ్ళడానికి ముందు పాత నిబంధనలో ఈ బంగారు దట్టి ప్రాముఖ్యత ఎలాగుందనేది కొంత మనం ధ్యానం చేస్తాము. దయచేసి చూడండి. పాత నిబంధన గ్రంథం నిర్గమకాండం 28వ అధ్యాయం 6వ వచనం. పాత నిబంధనలో నిర్గమకాండము 28వ అధ్యాయం 6వ వచనం. సన్నపు నారను బంగారుతోను నీల ధూమ్ర రక్తవర్ణము గల ఎఫోదును పేరిన సన్న నారతోను చిత్రకారు పనిగా చేయవలెను. ఎఫోదు ధరించాలంటే అహరోను మరి ఆ యొక్క లేవియ సంతతి వారు యాజకులు వాళ్ళకున్నటువంటి ఆ వస్త్ర సంహిత, ద కోడ్, డ్రెస్ కోడ్, అలాగ మోషేకు ఆజ్ఞాపించాడు దేవుడు. మోషే ఇలాగ ఉండాలి వాళ్ళకు. ఆ బంగారు చాలా పవిత్రతకు సంకేతం. బంగారు దట్టి, బంగారం అంటే పరలోకానికి సంబంధించింది. బంగారు పరిశుద్ధమైనది, పరిశుద్ధానికి సంకేతంగా ఉన్నటువంటిది. కాబట్టి ఆ యొక్క ఆ బంగారు దీనితో, ఆ నీలి ధూమ్ర వర్ణం దీనితో అలాగ చేయబడినటువంటి చిత్రకారులాగా మంచిగా చేయబడినటువంటి వస్త్రమయ్యేది ఉండాలి. ఎందుకంటే వాళ్ళు ప్రవేశిస్తున్న ఆ స్థలం అది చాలా ప్రాముఖ్యమైన స్థలం కనుక మనము ఇంకా ఒక మాట చూస్తాము. 8వ వచనం. అదే నిర్గమకాండం 8. చదవనా. మరియు ఎఫోదు మీద నుండి విచిత్రమైన దట్టి దాని పని రీతిగా ఏకాండమైనదై బంగారముతోను నీల ధూమ్ర రక్తవర్ణములు గల నూలుతోను పేరిన సన్ననారతోనూ కుట్టవలెను. చాలనా. ఏకాండము కలిగి, అక్కడ డిఫరెన్స్ లేదు, ఒకే కాండముతో మరి అలాంటి ఒక ఏకత్వాన్ని సూచించేటువంటి దైవత్వానికి ప్రతీకగా ప్రత్యేకించబడినటువంటి వారిగా వారికి ఆ వస్త్రము, ఆ బంగారు దట్టి ఆ పాత నిబంధన కాలంలో వారికి ఇవ్వబడింది. మనం ఇంతకుముందు చూసాము. అది నీతి కవచమని, ధర్మ కవచమని, వజ్ర కవచమని ఆయా భాషలు ఉన్నప్పటికీ ప్రభువైన యేసుక్రీస్తు వారు యోహాను కనపడినప్పుడు ఆయన యొక్క రొమ్ము, ఆ రొమ్ము పైన బంగారు దట్టి ఉంటున్నది. ప్రియులరా, ఈ బంగారు దట్టి అది ఏం కలిగి ఉంది అనేటువంటిది ఇంకొక మాట మనం గమనించి చూసినట్టయితే చూడండి ఆ మాట. అదే నిర్గమకాండం 28వ అధ్యాయము 28, 29 వచనాలు. అప్పుడు పతకము ఎఫోదు విచిత్రమైన దట్టికి పైగా నుండినట్లును, అది ఎఫోదు నుండి వదలక ఉండునట్లును వారు దాని ఉంగరములకు, ఎఫోదు ఉంగరములకు నీలి సూత్రముతో పతకము కట్టవలెను. అట్లు అట్లు అహరోను పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళినప్పుడు అతడు తన రొమ్ము మీద న్యాయ విధాన పథకములోని ఇశ్రాయేలుల పేళ్లను నిత్యము యెహోవా సన్నిధిని జ్ఞాపకార్థముగా భరింపవలెను. అక్కడ మాట ఉపయోగించబడింది, న్యాయ విధానం. అదే న్యాయాధిపతిగా యేసు ప్రభు కనిపించుకుంటున్నాడు యోహానుకు. ప్రియులారా, వేవేల సంవత్సరాల క్రితం రాయబడినటువంటి నిర్గమకాండం ఎక్కడ, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 13వ వచనం ఎక్కడ, అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఏ ఒక్క సంగతిని కూడా ఆయన మరుగు చేయలేదు. అన్నీ మనకు స్పష్టంగా తెలబడ్డాయి. ఇవన్నీ మనకు గోచరించబడాలి. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తును మనం ఎప్పుడైతే మనం ఆయన నమ్ముకుంటామో, గంగాధర మంచి పాట పాడారు, ఎక్కడి వారమో, ఏ ఊరి వారమో, ఎవరమో, అయితే క్రీస్తు యేసు ద్వారా మనము క్రీస్తు యేసు రక్త సంబంధులం కంటే ఆయన సంబంధం, ఆయన బంధుత్వం మనకు అలాంటి పవిత్రమైనది. కనుక ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తునందు మన స్వేచ్ఛాభిలాష, విషయాభిలాష చాలా బాగా రాస్తాడు పౌలు గలతీయులకు రాస్తూ. అక్కడ దాన్ని మనం సిలువకు వేసేసేయాల. ఎందుకంటే ముందు మనం వాక్యంలో ధ్యానం చేస్తూ వెళ్తాము. మనం దీన్ని అప్లై చేసుకుంటే ఈ కవచము అక్కడికే కాదు, ఆ పాత నిబంధన భక్తులకే కాదు, గ్రేషియో రోమన్ కల్చర్ న్యాయాధిపతులకే కాదు,
ఈ కాలంలో నువ్వు విశ్వాసంలో అయినా నీకు నాకు కూడా ఆ కవచం వేసుకోనాల, ఆ కవచం తొడుక్కోనాల, ఆ కవచాన్ని మనం ధరించుకోనాల. ఎందుకంటే దేవుడు దృష్టించేవాడే అంటున్నాడు. చూడండి ఆ మాట మనకి ఎక్కడ వస్తుందంటే, దయచేసి చూడండి, తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం ఒక మాట చదువుకుందాం. మొదటి తెస్సలోనిక 5:8. మనము పగటివారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము, రక్షణ నిరక్షణ శిరస్సానము ధరించుకుందుము. విశ్వాసము, ప్రేమలను కవచం, ప్రేమ అను కవచం. ఈ కవచం ఉంటే విశ్వాసానికి ఆపోజిట్ అపనంబిక, లేకుంటే అవిశ్వాసం. ప్రేమకు ఆపోజిట్ ద్వేషం. ఇవేవి రావు. కొన్నిసార్లు మన కవచాలు లూజ్ అవుతాయేమో, కొన్నిసార్లు ఆ కవచాలకు ఏమైనా రంధ్రాలు పడతాయేమో, అప్పుడప్పుడు కుట్టుకుంటూ ఉండాలి మనం. ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యము మనకు కొన్ని సంగతులను బయలుపరిచినప్పుడు పాత నిబంధనలోను కొత్త నిబంధనలోను ఉన్న వాటిని, పాత నిబంధన గ్రంథంలో రాయబడినటువంటి సంగతులను, కొత్త నిబంధనలో రాయబడినటువంటి సంగతులను రెంటిని కలిపి సమాజాన్ని, సంఘాన్ని, విశ్వాసులను సర్వసత్యానికి తీసుకెళ్ళాలి. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు యోహానుకు ప్రత్యక్షమై పత్మోస్ ద్వీపంలో, యోహాను నువ్వు రాయ్, అయితే నేను ఇలాగే కనబడుతున్నాను. నేను నీకెందుకు ఇలాగ నేను కనబడుతున్నానంటే, ఈ ప్రతి ఒక్క దాంట్లో కూడా నీకు ఒక మర్మం ఉంది. ధ్యానించుకునే వాళ్ళు ధ్యానించుకుంటారు, తెలుసుకునే వాళ్ళు తెలుసుకుంటారు, గ్రంథాన్ని విప్పుకునే వాళ్ళు విప్పుకుంటారు, గ్రహించుకునే వాళ్ళు గ్రహించుకుంటారు, ఆత్మీయ ఉజ్జీవం పొందుతారు. అందుకే నేను నీకు ఇలా కనబడుతున్నాను. గొర్రెపిల్లలాగా నేను నీకు కనపట్టలేదు, శిశువులాగా నేను కనపట్టలేదు, బాలయేసులాగా నేను కనపట్టలేదు, శిలువలో వేలాడబడుతున్న యేసుక్రీస్తులాగా నేను కనబట్టలేదు. ఐఎమ్ గోయింగ్ టు జడ్జ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. నీతి గల న్యాయాధిపతి నిన్ను న్యాయం తీర్చే సమయం ఉంది కదా. కనుక ఈ వాక్యాలు మనకు ముందుగా రాయించి ఇచ్చాడు దేవుడు. మనము ఈ సంగతులను, ఈ నీతి గల న్యాయాధిపతి వస్తాడు, ఆ న్యాయాధిపతి నీతికి అనుసారంగా నడిపిస్తాడు. ఇంకొక మాట చదువుకొని ముందుకెళ్దాం. యెషయా గ్రంథము 59వ అధ్యాయం 17వ వచనం చదివామా? ఈ రెఫరెన్స్ ని అన్న చదివామా? చదివాం. ఓకేనా? అయితే 59:17 చదివాం. ఓకేనా? చదవమంటారా? మరొకసారి చదివితే మేలేమో. నీతిని కవచముగా ఆయన ధరించుకొనెను, ఆయన చాలు. ఆయన ధరించుకున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ ధరించుకున్న బంగారు దట్టి ఒక నీతి కవచం. ప్రియులరా, ఆయనే నీతిమంతుడు. ఈ మాట చెప్పడానికి మళ్ళీ చదవమన్నానన్న. ప్రభువైన యేసుక్రీస్తు ఆయనే నీతిమంతుడు. దైవ గ్రంథం చెబుతుంది, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోయారని రోమీయులకు రాసిన పత్రికలో అపొస్తలుడైన పౌలు అంటాడు. కాబట్టి ప్రియులారా, ప్రియమైన సోదర సోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తునందు మనల్ని నీతిమంతులుగా ఆయన తీర్చుతున్నాడు. అందుకే అంటాడు మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వచనంలో, మీ నీతి శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను అధికము కాని యెడల మీరు పరలోక రాజ్యాన్ని చేరలేరు. కాబట్టి ఆ నీతి గల న్యాయాధిపతి నీతి కవచముతో, బంగారు దట్టితో రాబోచున్నాడు అనేటువంటి ఒక దర్శనాన్ని, దట్ ఈస్ ద స్పిరిచువల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద విజిటేషన్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఆ బంగారు దట్టి అనేటువంటి పదాన్ని మనం ఇప్పుడు ధ్యానం చేస్తూ వచ్చినాం. కనుక ఈ వచనాలు మనం చదువుకొని, మళ్ళీ తర్వాత రాసుకొని, మళ్ళీ తర్వాత మర్చిపోయి, తర్వాత మళ్ళీ ఏందో అన్నట్టు కాకుండా we need to remeditate. తర్వాత వీటిని మనం అన్వయించుకోనాల. ప్రియులారా, కవచాన్ని మనం కూడా ధరించుకోనాల. ఎందుకంటే లోకంలో అనీతి ఉంది, లోకంలో అధర్మం ఉంది,
లోక సంబంధమైనవి మనకు రాకూడదు. ఎందుకంటే మనం లోకము నుంచి ప్రత్యేకించబడినటువంటి వారు. ఇక ఇంకొక సంగతికి వస్తాము. అక్కడ 13వ వచనము, బంగారు దట్టి కట్టుకుని ఉండెను ముగిసింది. 14వ వచనం దయచేసి చదవండి. ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నివి పోలినవై హిమమంత ధవళముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాల వలె ఉండెను. చాలన్నా, థ్యాంక్స్ అన్న, థ్యాంక్స్ అన్న. ఆయన తలయు తల వెంట్రుకలు తెల్లగా ఉన్నాయి. ఇప్పుడు చూస్తున్నాడు యోహాను. ఆయన క్రమంగా చూస్తున్నాడు, వెనకాలకిట్ట తిరిగి చూస్తున్నాడు. చూస్తూ ఇట్లా మళ్ళీ కొంతసారి పైకి తల ఎత్తినాడు, పైకెత్తి చూస్తున్నాడు. ప్రభు తలలో అప్పట్లాగా రక్తం కారుట లేదు, అప్పట్లాగా ముళ్ళ కిరీటం లేదు. ఆ మార్పు ఇప్పుడు న్యాయాధిపతిగా వస్తున్నాడు. ఆయన యొక్క ఆ తెలుపు తలయు తల వెంట్రుకలు తెల్లగా ఉన్నాయి. తెలుపు ధవళ వర్ణం పరిశుద్ధతకు సంకేతం. ప్రియులారా, ఆయన ధవళవర్ణుడు. పరమగీతంలో మనం ఆ మాట చూస్తాము, రత్నవర్ణుడిగా మారిపోయాడు. అయితే ఇప్పుడు మళ్ళీ ఆయన తిరిగి రాబోతున్నాడు. ఆయన సురులిని బిచ్చలు యోగ్యను ఆయన ఒక్కడి 5వ ప్రకటన 5వ అధ్యాయం కన్నడ భాషలో మనం ఆ మాట చూస్తాం. ఆయనొక్కడే యోగ్యుడు. మళ్ళీ తర్వాత చూసినట్టయితే ధవళ సింహాసనం, ఆయనొక్కడే న్యాయ తీర్పు తీర్చేవాడు. ఫిలిప్పు రాసిన పత్రికలో మనం అదే గమనించి చూస్తాము. ఆయన అన్ని నామముల కంటే మేలైన నామముగా ఉంటున్నది. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు అంతగా తగ్గించుకున్నారు. కనుక ప్రియులారా, గమనించినట్టయితే ఈ దర్శనం ఎక్కడికి మనం కనెక్ట్ చేస్తుందంటే దానియేలు గ్రంథము 7వ అధ్యాయం 9వ వచనం ఒక మాట చూస్తాం. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనం. ఇంకా సింహాసనములను వేయుట చూసి తిని మహావృద్ధుడు అక్కడ కూర్చుండెను. ఆయన వస్త్రము హిమము వలె ధవళముగాను, ఆయన తల వెంట్రుకలు శుద్ధమైన గొర్రెబొచ్చు వలె తెల్లగాను ఉండెను. చదువు. మహావృద్ధుడు కూర్చుండెను. ఆయన వస్త్రము హిమము వలె ధవళముగాను, ఆయన తల వెంట్రుకలు శుద్ధమైన గొర్రెబొచ్చు వలె తెల్లగాను ఉండెను. తెల్లగా ఉన్నది. హిమము పవిత్రతకు సంకేతం. అందుకే యెషయా ఒక చోట ఒక మాట అంటాడు. యెషయా భక్తుడు తన గ్రంథంలో రాస్తూ, రండి మన వివాదములు తీర్చుకుందాము, మన పాపములు ఎర్రగా ఉన్నప్పటికీ అవి హిమము వలె తెల్లని వగును, శుద్ధి చేయబడును. వివాదాలు ఏమన్నా ప్రభు దగ్గరికి వస్తాం. అందుకే ఆయన అంటాడు, హిమము వలె తెల్లగా తేట తెల్లమైపోతాయి. తెలుపు వర్ణం వస్తుంది. తెలుపు వర్ణం పవిత్రతకు సంకేతం. తెలుపు వర్ణం ప్రభువైన యేసుక్రీస్తుకు సంకేతం. తెలుపు వర్ణం పరలోకానికి సంకేతం. నిత్య వెలుగు. అక్కడ ఆకలి ఉండదు, అక్కడ దప్పిక ఉండదు, అక్కడ ఏ రోగం ఉండదు, ఏ బాధ ఉండదు. నిత్య వెలుగు. ఆ దేవదేవుడే అక్కడ ప్రకాశిస్తుంటాడు. ఆ పరలోక పట్టణాన్ని పాత నిబంధన కాలంలో భక్తులు, అబ్రహాము కూడా ఎదురు చూస్తున్నాడు. ఎంతో మంది భక్తులు ఆ తెల్లని పట్టణాన్ని, ఆ తెల్లని వెంట్రుకలు కల ఆ హిమము వంటి ధవళవర్ణుణ్ణి చూడాలని ఆశపడుతున్నారు. యోహాను ధన్యుడు. యోహాను భక్తుడైన యోహాను, శిష్యుడైన యోహాను ఆ దర్శనాన్ని చూశాడు. ప్రియమైన సహోదరులారా, గమనించినట్టయితే అది ఎంత గొప్ప ధన్యత. ఇప్పుడు ట్రైన్ కొంచెం బెంగళూరు దాటుతూ ఉంది. నేను గేర్ చేంజ్ చేస్తున్నా, కొంచెం స్పీడ్ పెంచుతున్నాను. ఎందుకంటే మనం ప్రయాణించవలసిన దూరం ప్రకటన గ్రంథంలో ఇంకా చాలా ఉంది. ఇక్కడ మనం గమనించి చూసినట్టయితే మనలో ఇంకా కొంచెం స్పీడ్గా వెళ్తే బాగుంటుంది.
తర్వాత ముందుకెళ్దాం. అదే వచనములో, అన్న చదివిన వచనములో మరి యోహాను ఇంకొక భాగాన్ని, ఇంకొక సంగతి చూస్తాడు. హిమమంతా ధవళముగా ఉండెను. తర్వాత ఇంకొక మాట, ఆయన నేత్రములు చదవనా ఏదైనా రోమాపత్రి ప్రకటన గ్రంథమా? అదే ప్రకటన 1వ అధ్యాయము 14వ వచనము. ఇంకోసారి ఆయన చదవండి. తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నినివి పోయినవై హిమమంతా ధవళముగా ఉండెను. చాలా ఆయన నేత్రములు అగ్నిజ్వాల వలె ఉండెను. చాలన్నా. ఎంతవరకు పర్వాలేదు బ్రదర్, ఇంతవరకు ఆ మహాదేవుని దైవత్వాన్ని చూసాము, బాగుంది, దేవునికి స్తోత్రం. అయితే ఇక్కడికి వచ్చేసరికి నేత్రాలు అగ్ని జ్వాలలు అంటున్నాడే, ఏంటి సంగతి? వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్? ఏం జరగబోతుంది? ప్రభునందు ప్రియులరా, యోహాను గమనించి వెనక్కు తిరిగి ఇట్లా చూసినప్పుడు ఆ మహాదర్శనం ఆయన కనబడగానే ఆయనలో ఉన్నటువంటి ఆత్మలో ఆయనకున్నటువంటి ఉజ్జీవం ఎంత స్పష్టంగా చూసినట్టు, ఉన్నది ఉన్నట్టు, కళ్ళారా చూసింది చూసినట్టు రాస్తూ, శిష్యుడు గురువు ప్రభు కన్నుల్లోకి చూస్తాడు, కన్నుల్లో కన్ను పెట్టి చూస్తాడు. పిల్లరా, ఎంత ధన్యత అండి! వాట్ ఎ గ్రేట్ ప్రివిలేజ్ ఫర్ ద డిసైపుల్ జాన్. శిష్యుడైన యోహానుకు అది ఎంత గొప్ప ధన్యత. ప్రభు అయిన యేసుక్రీస్తు కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తాడు. అప్పట్లాగా రక్తమయమైనటువంటి కన్ను లేవు ఇప్పుడు. ముళ్ళ కిరీటం ద్వారా రక్తధారలుగా కారుతున్నట్టుగా ఆ రక్తం కళ్ళలోకి వచ్చి ఒక భక్తుడు రాస్తాడు ఇల్లస్ట్రేషన్స్ చెప్తూ. అక్కడ ఏం చేస్తాడంటే, అక్కడ ఒక మాట మనకేం చెప్తాడంటే, ఆయన యొక్క నేత్రాలు అగ్ని జ్వాలల వలె, ఆ సమయంలో ఆయన నేత్రాలకు ఆ ఆప్టిక్ నర్వ్ కొంత ప్రిక్ అయి రక్తం కారుతూ వచ్చేసింది. ఆ రక్తమయమైన కన్నులు చూశాడు యోహాను. అయితే ఇప్పుడు చూస్తే ఆ కన్నుల్లో మరేముందంటే అగ్ని జ్వాలలు ఉన్నాయి. చూడండి ఆ మాట. ఈ అగ్ని జ్వాలలు కలిగిన ఈ కన్నులను మనము 4 భాగాలుగా ధ్యానించిపోతాం. ఒకటి, ప్రభువైన తండ్రి అయిన దేవుని, ఆ గొప్ప దేవుని కాంప్రహెన్సివ్ విజన్ లేక కాంప్రహెన్సివ్ ఐస్, భూమంతటిని దృష్టించేటువంటి దృష్టి, ఆ దృష్టి, ఆ కన్ను దృష్టి, ఆ కన్నులు ఎవరికి లేవు. సెకండ్లీ, కేరింగ్ ఐస్, అంత మాత్రమే కాదు, మన పట్ల జాగ్రత్త పడే కన్నులు. థర్డ్ థింగ్, కన్సర్నింగ్ ఐస్, మన పట్ల కనికరము కలిగిన కన్నులు. చివరిదిగా కాషనింగ్ ఐస్, మనకు మెలకువ, హెచ్చరిక తెలిపేటువంటి కన్నులు. ఈ 4 కన్నులు, అంటే కన్నులు 4 అని కాదు, కానీ ఆ కన్ను దృష్టి యొక్క, ఆ కన్నులలో ఉన్న అగ్ని జ్వాలల తీవ్రతలో ఉన్నటువంటి ఆ దైవిక మర్మం మనం పరిశుద్ధ గ్రంథంలో ఉన్న లేఖన భాగాలను మనం ధ్యానం చేసుకుంటూ అవి కొంత మనము ఆలోచన చేస్తాము. కాంప్రహెన్సివ్ ఐస్. చూడండి, ఆయన కన్నులు ఎలాంటి కన్నులంట? సామెతల గ్రంథము 15వ అధ్యాయం 3వ వచనం. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనం. సామెతలు 15:3. మూఢుడు తన తండ్రి చేయి యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉండును, చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును. చాలన్నా. ఇట్స్ ఏ కాంప్రహెన్సివ్ పర్స్పెక్టివ్. అంతటా ఉన్నాయి యెహోవా దేవుని కన్నులు. మంచివారిని చూస్తుండేటువంటి కన్నులు, చెడ్డవారిని చూస్తుండేటువంటి కన్నులు, ఆ యొక్క
ఆ దృష్టి అందరిపైన ఉందనేటువంటి సార్వత్రిక దృష్టికోణం దేవునిది ప్రియులరా. మరి అలాగే ఇంకొక విషయం మనం చూసినట్టయితే కీర్తనలు 34:15. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి. యెహోవా దృష్టి నీతిమంతుల పైన. ప్రియులారా, అది ఒక స్పెషల్ ఐసైట్. ఆ దృష్టికి మనము ఎదగాలమ్మా, ఎదగాల తల్లి, తమ్ముడు, ఎదగాల. మనం ఆ దృష్టికి ఎదగాల. ఆయన అంత చూసే దృష్టి వేరు, ఇక్కడ స్పెసిఫిక్ గా చూసే దృష్టి వేరు. అక్కడ స్పెసిఫిక్ గా ఆ దృష్టి పెట్టి చూస్తుంటాడు నీతివంతుల ప్రార్థన, యథార్థవంతుల ప్రార్థన. మరి ఇంకా మనము ముందుకు చూసినట్టయితే భక్తుడైన ఆస ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసినప్పుడు మంచి గెలిపిస్తాడు దేవుడు ఆసాకు. కూష్ వాళ్ళ నుంచి గొప్ప జయం పొందుతాడు. అయితే జయం పొందిన తరువాత దేవునికి ఇష్టడుగా నడుచుకోకపోగా ఆ సందర్భంలో ఒక మాట అంటాడు చూడండి. 2వ దినవృత్తాంతములు 16వ అధ్యాయం 9వ వచనం. తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. చాలన్నా. తన ఎడల యథార్థ హృదయం గలవారు, యథార్థ హృదయం, ఆ స్ట్రైట్ ఫార్వర్డ్నెస్, గాడ్ లైక్స్ దట్. అది ఎందుకంటే చదవండి ముందుకి. యథార్థ హృదయం బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. ఇది థ్యాంక్ యూ అన్న, బాగా చదివా. దిస్ ఈజ్ ఎ డిఫరెంట్ పర్స్పెక్టివ్. నువ్వు యథార్థంగా ఉన్నావు అనుకో, నిన్ను బలపరచడానికి దేవుని దృష్టి లోకమంతా సంచరిస్తుంది. మంచి వాళ్ళని చెడ్డ వాళ్ళు చూడడానికి సంచరిస్తుంది, ప్రార్థనలు చూడడానికి వినడానికి సంచరిస్తుంది. మరి ఇక్కడ చూసినట్టయితే నీలో ఒక యథార్థత ఉంటే, నీలో ఆ ఓపెన్నెస్ ఉంటే, నీలో ఆ స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ ఉంటే, అక్కడ మనం గమనించి చూసినట్టయితే బలపరచడానికి లోకమంతా ఆయన కన్నులు ఉన్నాయి. అయ్యే కన్నులు ప్రకటన గ్రంథాలు ఇక్కడ వచ్చేసరికి ఏమైతున్నాయో ఆ కన్నులు అంటే అగ్నిజ్వాలలాగా, అగ్నిజ్వాలల వంటి కన్నులు అయిపోయినాయి. ఎందుకు చూసినట్టయితే మనం అక్కడ గమనిస్తాము, దేవుడు ఆ కాంప్రహెన్సివ్ ఐసైట్ తో చూసేది మాత్రమే కాకుండా ఆయన ఇంకా కేరింగ్ ఐస్, ఆయనలో కేరింగ్ ఐస్ ఉన్నాయి. జాగ్రత్త పడుతున్నాడు తన భక్తుల పట్ల. చూడండి ఆయన కనదృష్టి. తమ్ముడు, నా వాక్యం వింటున్నా, ఈ దేవుని వాక్యాన్ని వింటున్నా, ఈ సందేశాన్ని వింటున్నా ప్రియ తమ్ముడు చెల్లి, మీరు ఒక్క మాట జ్ఞాపకం పెట్టుకోనాలి. మీరు నన్ను ఒక ప్రశ్న అడగొచ్చు, అన్నా దేవుడు ఆత్మ కదా, ఆత్మ మరి కనులు ఉంటాయా అన్నా అని మీరు నన్ను అడగొచ్చు. అందుకే మనం గమనించాల్సింది ఏంటంటే, ఇక్కడ భక్తులు దేవుని గురించి, ఆయనని గురించి చెప్పేటప్పుడు ఆంథ్రోపోమార్ఫిక్ పర్స్పెక్టివ్ అంటారు దీన్ని. అంటే అట్రిబ్యూట్స్ ఆఫ్ మ్యాన్, దైవ కుమారుడు మనుష్య కుమారుడు అని చెప్పినప్పుడు ఈ యొక్క హ్యూమన్ క్వాలిటీస్ని, హ్యూమన్ అట్రిబ్యూట్స్ని డివైన్ అట్రిబ్యూట్స్కి ఒక గ్రహింపు కొరకు తెలుపుతారు. కానీ అవి నిజమైన అక్షరార్థ కన్నులని భావించుకోకూడదు. అయితే ప్రభు ఆయన ఆమ్నిషెంట్, ఆయన సర్వజ్ఞుడు, ఆయన ఆమ్ని ప్రెజెంట్, ఆయన అన్ని చోట్ల ఉండేటువంటి వాడు, ఆయన ఆమ్నిపొటెంట్, ఆయన సర్వశక్తుడు, సర్వశక్తివంతుడు. మనము ఆ దైవ జ్ఞానాన్ని, ఆ క్రిస్టాలజీ అంటే యేసుక్రీస్తుని గురించి ఉన్నటువంటి గ్రంథాన్ని ధ్యానం చేస్తూ మనము దైవిక సంగతులు మనం ధ్యానం చేస్తుంటుండగా ఇందులో మనకు ఉన్నటువంటి కొన్ని మైన్యూట్ పర్స్పెక్టివ్స్ విశ్లేషణ చేస్తూ మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటున్నాం. అందుకే ఆయన దృష్టి ఎలాంటిది అనేటువంటి ఒక ఉదాహరణతో మనం చూసుకుంటున్నప్పుడు, ఇప్పుడు కేరింగ్ ఐస్ ప్రకటన గ్రంథాన్ని గురించి మనము 13వ
వచనం దాటి 14వ వచనానికి వచ్చాము. 14వ వచనములో ఆయన నేత్రములు అగ్ని జ్వాలలు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవడానికి కొంత వివరణగా అటు ఇటు పరిశుద్ధ గ్రంథంలో ఉన్న లేఖనాలను ఆధారం చేసుకొని అర్థం చేసుకోనాలి. అవుట్ ఆఫ్ ది వే ఏమి కూడా మనం గ్రహించుకోలేకపోతాం. కాబట్టి ఇక్కడ కేరింగ్ ఐస్ ఎలాంటివంటే చూడండి ఒక మాట, 1 పేతురు 3వ అధ్యాయం 12వ వచనం. 1 పేతురు 3వ అధ్యాయం 12వ వచనం. ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి. చాలన్నా, ఇంత చాలన్నా. థ్యాంక్ యూ అన్న. ప్రభు అని ఇక్కడ వచ్చేసింది మాట. ప్రభు కన్నులు నీతిమంతుల ప్రార్థన, నీతిమంతుల మీద అంటే నీతిమంతులుగా ఉన్నటువంటి వాళ్ళని కూడా ప్రభు దృష్టిస్తాడు. నీతిమంతుల్ని అనీతిమంతులు దృష్టిస్తాడు. అయితే నీతిమంతుల పైన ఒక దయాదృష్టి, ఒక గ్రేస్, నా కృప నీకు చాలును అంటాడు పౌలుకు. ఎందుకంటే ఆ కృపగల కన్నులతో చూస్తుంటాడు పౌలుకి. ఏ తొందర ఉన్నా ఏది తొందర కాదు, ఏ బాధ ఉన్నా ఏ బాధ కాదు అన్న ఇంకో రెఫరెన్స్ చెప్పారు. చూడండి 1 పేతురు 3:12 కూడా అదే ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి. వారి అంటే అక్కడ నీతిమంతుల ప్రార్థనల వైపు ఆయన దృష్టి ఉంది, ఆయన గ్రహింపు ఉంది, ఆయన వింటున్నాడు. ప్రియులారా, ఎంత ధన్యులమండి మనం. ఇంకా మనకెందుకు ఈ లోక సంగతులు, ఈ లోక సంబంధమైనటువంటి విషయాలు వదిలేస్తాం, ఎక్కడికక్కడ వదిలేస్తాం. నిన్నదే ఈ రోజుదే. ప్రతిరోజు ఆయన కృపా వాత్సల్యం కొత్తగా మనకు వస్తూ ఉంటది. అదే రాస్తాడు ఇర్మియా. నాకు ఆ వచనం ఇర్మియా లామెంటేషన్స్ చాప్టర్ 3 verse 22 అనుకుంటాను. కన్నడ భాషలో చాలా స్పష్టంగా చాలా బాగుంది. దినదినవు ಹೊಸದಾಗಿ ಒದಗಿ ಬರುತ್ತದೆ. ఎంత గ్రేస్ అండి మనకు. ప్రభువైన యేసుక్రీస్తును అనుసరించి నడిచే వాళ్లకు ఈ గ్రేస్, ఈ యొక్క కృప, ఈ అనుభవం ఎంత మంచిదండి. కనుక మనం ప్రభు కేరింగ్ ఐస్ కలిగినటువంటి వాడు అనే సంగతి చూస్తాం. మళ్ళీ ఇంకొంచెం ముందుకెళ్తే మళ్ళీ ఒకసారి పాత నిబంధనకి వెళ్దాం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 7వ అధ్యాయము 15వ వచనం. 2వ దినవృత్తాంతములు ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కను దృష్టి నిలిచును, నా చెవులు దానిని ఆలకించును. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. అక్కడ స్థలాన్ని స్పెసిఫై చేసి చెప్తాడు దేవుడు. ప్రియులారా, ఎందుకంటే భక్తుడైన సొలొమోను, రాజైన సొలొమోను దేవుని ఆలయాన్ని అక్కడ కట్టి, ఆ దేవుని మందిరాన్ని అక్కడ కట్టినప్పుడు ఆయన ప్రార్థన చేస్తాడు. ఆయన ప్రార్థన చాలా విభిన్నంగా ఉంటుంది. ఎందుకంటే ఆయనకున్న అనుభవ జ్ఞానంతో ఆయన అంటాడు అట్లా, ఎవరైనా నీ వైపు తిరిగి ఇలాగో ప్రార్థన చేస్తే వారి ప్రార్థనలని ఆలకించి వారిని క్షమించి, వారి దేశంలో క్షామము రాకుండా, వారి దేశంలో ఘోర వ్యాధి రాకుండా, వారి దేశంలో వేదన కలగకుండా, ఖడ్గమైనను మృగమైనను వ్యాధి అయినను బాధ అయినను రాకుండా దేవా నీవు కాపాడు తండ్రి అని ఒక రాజైన సొలొమోను అలాంటి ఒక ఇంట్రొడక్షన్తో, అలాంటి ఒక పీఠికతో ఆయన ప్రార్థన చేసినప్పుడు దేవుని ప్రత్యుత్తరం అలాగొస్తుంది. నా కన్నులు చూస్తాయి నాన్న, నువ్వేం భయపడనక్కర్లేదు, ఈ స్థలం పైన నా దృష్టి ఉంచుతాను. నువ్వు అడిగావు కదా ఈ స్థలంలో వచ్చి ఇటువైపు ప్రార్థన చేస్తే అని. ప్రియులారా, యలహంక సంఘంలో కూడా దేవుని దృష్టి ఉందా లేదా? విజ్ఞాపన ప్రార్థనకు వస్తుంటామా లేదా? ఆ ఎల్లో షీట్ ఇట్లా వస్తుంటుంది, ఇప్పుడు కొంచెం బ్లాక్ షీట్ అవుతుంది. అంటే ఆ లెటర్స్ బాగా కనబడడానికి అన్న ప్లాన్ చేశారు అనుకోండి, అది వేరే ప్రశ్న. ఆ కంటెంట్స్ మనము అన్నిట్లు కూడా గెలుచుకుంటూ రాలేదా? అంటే ఆ స్థలం పైన దేవుని దృష్టి ఉంది. దాని అర్థం అది దేవాలయం అని కాదు, మనం కూడుకోవడానికి కట్టడమే. భక్తులు మొట్టమొదట ఉన్నటువంటి వారంతా ఇప్పుడు మనము
అన్న పాట పాడినట్లు ఇప్పుడిప్పుడు వచ్చి మనం చేరుకుంటున్నాం. నేను ఇంకా 10 ఏళ్ళ చిన్న పాప. తొట్లిలో నుంచి బయటకు కూడా వచ్చేది రాదు, నాకు తెలియదు. నేను ఇంకా చిన్న బిడ్డ, చిన్నోడు నేను. ఇంకా కొంతమందికి ఇంకా కొన్ని సంవత్సరాలు ఉంటాయి. అయితే మనమందరం కూడా ఆ స్థలములో ఆయన దృష్టిలో కనపడాలా. ఆయన దృష్టి అక్కడ ఉంటుందంటాడు అన్నాడే. ఒకవేళ పాత నిబంధన అనుకుందాములే, అయినప్పటికీ కూడా ఇక్కడ కొత్త నిబంధనలో యథార్థంగా ప్రార్థన చేసేవారి నీతిమంతుల ప్రార్థన, యథార్థమంతులు బలపరచడానికి ఎన్ని గొప్ప సంగతులు ఒక్క వచనములో దేవుడు నింపి పెట్టి, చదువుకోండ్రా, ధ్యానం చేసుకోపోండమ్మా, ముందుకెళ్ళండి అమ్మా అని మనకు బోధిస్తున్నాడు. ప్రియులరా, పరిశుద్ధాత్మ దేవుడు నిజమైన సేవకుడు, నిజమైన బోధకుడు. మనం ఒక చిన్న గరిటె, సత్యమని అంటాడు, దేవా ఒక గరిటెలాగా, ఒక స్పూన్ లాగా, ఎంత తగ్గింపు నాకు, దేవునికి స్తోత్రం. నేను అట్లా అనుకుంటాను, ఆ మాటలు బట్టి చూస్తే మనం ఏదో ఒక స్పూను, ఈ మూత తీసేకి రాకున్నప్పుడు కూడా ఈ అమూల్ స్ప్రే ఆ బాటిల్స్కి ఆ స్పూన్ డిఫరెంట్గా యూజ్ చేస్తుండ్రు వెనకటి కాలంలో సిస్టర్స్. ఆ వెనకతో స్పూన్ ఇట్లా పెట్టి టక్ అని ఇట్లా అంటే ఆ మూత ఎగిరేది. ఆ సీన్ చూసాక నాకు చాలా ఇష్టము. మా అమ్మ ఆ అమూల్ స్ప్రే, అమూల్ పౌడర్, మిల్క్ పౌడర్, ఆ మూత ఎప్పుడు తీస్తుందా అని కాసుకునేవాడిని. తీసుకుంటేనే కొంత వేసుకొని నోట్లోకి వేసుకొని తినేటువంటి వాడిని. పాత్రలుగా వాడబడేటువంటి వారు చిన్న స్పూన్లమో గరిటెలమో ఏదో ఒకటి. గమనించండి, ఆయన దృష్టి మరి కేరింగ్ ఐసైట్ లాగా ఉంటున్నది. ఆయన అలాగూ ప్రతిక్రియించేటువంటి వాడు. అలాంటి కన్నులు కలిగిన దేవుణ్ణి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క దైవిక దర్శనాన్ని, ఆత్మీక దర్శనాన్ని ఆత్మీయుడైన యోహాను చూస్తున్నాడు. ప్రియులారా, నా సమయం తక్కువగా ఉంది, నేను ముందుకు వెళ్తాను. ఇంకొక సంగతి ఏముందంటే, ఆయన కన్నులు కేవలం కేరింగ్ కన్నులే కాదు, కన్సర్నింగ్ కన్నులు. కన్సర్న్ అంటే కేర్ కంటే కొంచెం ఎక్కువ. ఎట్లా కన్సర్న్ అంటే చాలా మక్కువ చూపించేటువంటి కన్ను దృష్టి. చూడండి, ఆ మాట మనం ఎక్కడ చూస్తామంటే కీర్తనలో 139:16. కొంచెం వేగంగా వెళ్తున్నాను, స్పీడ్ పెంచుతున్నాను, దయచేసి నోట్ చేసుకోండి, స్క్రీన్ పైన వస్తాయి, లేకపోతే చదవడానికి. నేను పిండమున ఉండగా చెప్పండి, చదవండి. నేను పిండమున ఉండగా నీ కన్నులు నన్ను చూసెను. ఆ, నియమింపబడిన దినములలో ఒకటైనను కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయెను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. వాట్ ఏ బ్యూటిఫుల్ వర్స్ బ్రదర్. ఎంత కన్సర్న్ ఉందండి ఆ దేవునికి. ఆ దేవునికి ఉన్న కన్సర్న్. ఇప్పట్లో స్కానింగ్ చూస్తారు, స్కానింగ్ లో డాక్టర్స్ అఫ్ కోర్స్ ఆ స్కానింగ్ లో చూస్తే వాళ్ళు ఏమి చేయలేరు, ఆ పిండానికి ఏమి చేయలేరు, ఊరికే ఎట్లుందని చూస్తారు. మా చిన్న పాప సరైన స్కానింగ్ లేకపోయేసరికి కొంత భయపడింది. నేను చెప్పాను, అమ్మా ఆ పిండాన్ని చూస్తుండేటువంటి వాడు దేవుడమ్మా, దేవుడు సరిచేస్తాడు. నోస్ బోనో ఏదో అది ఇది సరిగా ఇంకా ఇదిగా ఉన్నట్టు ఏదన్నట్టుగా కొంత భయపెట్టినారు ప్రారంభంలో. డాక్టర్స్ దిగులు పెడతారు, భయపెడతారు. అంటే వాళ్ళు జాగ్రత్త తీసుకునే మంచి కోసం భయపడతారేమో, కానీ మనం భయపడకూడదు. ఎందుకంటే మన పరమ వైద్యుడు ప్రభువైన యేసుక్రీస్తు, మన పరమ వైద్యుడు మన దేవుడు. అలాగని మనం గొప్ప భక్తులు కాదు, మన బలహీనలమే. మనకు ఆకాంక్షలు ఉన్నాయి, మనకు ఆశ రోషాగ్ని ఒకసారి రేగుతుంది, మనకు ఆకలి అవుతుంది. ఇవి వేరే, వాటి గురించి వేరే సబ్జెక్టు మనం ధ్యానించలేము. అంటే ఆ దేవుని కన్నులు ఆ పిండమును ఎందుకు చూస్తాయంటే, దాంట్లో వెంట్రుకలు పుట్టట, ఎముకలు ఏర్పరచుట దేవుని యొక్క నైపుణ్యత. ప్రసంగి గ్రంథకర్త మాట అంటాడు, ఒక గర్భవతి గర్భములో ఎముకలు ఏర్పరచబోట, దట్ ఈస్ ద మెకానిజం ఆఫ్ గాడ్. ఎంత కన్సర్న్ అండి. అందుకే నేను మొన్న ఎక్కడో ఒక కాటేజ్ మీటింగ్లో తల్లుల యొక్క ప్రాముఖ్యత గురించి, తల్లులే కాదు జంతువులు కూడా ఎట్లా ప్రాముఖ్యత కేర్ తీసుకుంటే అని చెప్తూ ఒక సత్యాన్ని చెప్పడం మర్చిపోయాను నేను, సమయం పరిపాలించిన విషయంలో. అప్పుడులో నేను చెప్పాలని నా హార్ట్లో ఉన్నటువంటి విషయం ఏమిటంటే, అంత కన్సర్న్గా చూసే తల్లి అయినా మర్చును కానీ నేను నిన్ను మరవనమ్మా.
అమ్మా తల్లి, నీ జీవితంలో కష్టాలు వస్తుండొచ్చు. తమ్ముడు, నీ జీవితంలో కష్టాలు వస్తుండొచ్చు. అయితే దేవుని కన్నులు చూస్తున్నాయి. ఆ కన్నులను యోహాను చూశాడు. ఆ కన్నుల యొక్క ఆ ఆత్మీక, దైవిక మహాశక్తి, ఆ కన్నులో ఉన్నటువంటి ప్రేమ, ఆ కన్నులో ఉన్నటువంటి ఆప్యాయత మనం ధ్యానిస్తూ ఉంటుండగా ఇవి అక్షరార్థంగా ప్రకృతిలో, దైవ గ్రంథములో రాయబడిన ప్రతి ఒక్క మాట కూడా నెరవేర్చుతూ వచ్చేటటువంటి మాటలే. చూడండి, ఇంకొక మాట ముందుకెళ్దాం. వీటితో పాటు ఆ కన్నులు కొంచెం ఇట్లా చూస్తాయి. కన్నులు ఎట్లా చూస్తాయి? హెబ్రీయులకు రాసిన పత్రిక 4:13 చూసినట్టు చూస్తాయి. మరియు చదవన్నా. ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదీయూ లేదు. మనం ఎవరికి లెక్క ఒప్పచెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగు లేక తేటగా ఉన్నది. అయ్యో, పడింది అక్కడ, బాంబు ఎక్స్ప్లోడ్ అవుతుంది అక్కడ. లెక్క చెప్పాల్సి వస్తుందనే దృష్టితో చూస్తున్నాడు. బివేర్ ఆఫ్ యువర్ బిహేవియర్, యువర్ లైఫ్ స్టైల్. ఇల్లు ముందు బోర్డులు పెట్టుకుంటారు, బివేర్ ఆఫ్ డాగ్స్ అని. ఒకవేళ నేను అనుకుంటాను, దేవుడు మనకేమైనా బోర్డులు పెడితే మనం ప్రపంచానికి, లోకానికి వెళ్ళినప్పుడు మనకేమేం బోర్డులు దేవుడు పెట్టవచ్చు అనుకుంటా ఒక్కొక్కసారి. పిల్లలు గమనించినట్లయితే మనము దేవునికి లెక్క అప్పచెప్పాలనేటువంటి కాషనిస్తూ చూస్తున్నాడు. అవే అగ్నిజ్వాలల కన్నులు. ఇప్పుడు మనం మొదటికి వద్దాం. అన్న చదువు అన్న, దయచేసి మీకు కష్టం పెడుతున్నాను నేను. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 14 వచనం. నేత్రాలు మరొకసారి చదవన్న. నేత్రాలు ఆయన నేత్రములు అగ్ని జ్వాలలే ఉండెను. నేత్రములు అగ్నిజ్వాలలైపోయినాయి. ఎందుకు? చూడండి, ఆ మాట మనము ఇంకొక సందర్భాన్ని ఉల్లేఖిస్తూ, ఇంకొక సందర్భానికి రెఫర్ చేస్తూ చదువుకుందాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 18వ వచనంలో ఆ మాట ఒకటి చూస్తాం. అగ్ని జ్వాల వంటి కన్నులను, అపరంజిని పోలిన పాదమును గల దేవుని కుమారుడు చెప్పు సంగతి లేవనగా. మనం ఇక్కడ చూసినట్టయితే, ఒక్క నిమిషం అన్న, నేను కూడా చదువుతాను. నాకు ఆ మాట చదవాలని ఇష్టం. ఎక్కడొచ్చింది? ఇక్కడ. తుయతైరలో ఉన్న సంగపు దూతకు ఇలాగూ రాయము: అగ్నిజ్వాలల వంటి కన్నులను, అపరంజిని పోలిన పాదములను గల దేవుని కుమారుడు చెప్పు సంగతులు ఏమనగా అంటూ, ఇక్కడ ఈ సంఘానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు తను తాను పరిచయం చేసుకుంటున్నాడు. ప్రియులరా, పెర్గమ సంఘానికి చెప్పినట్టుగా ఎఫెస్ సంఘానికి చెప్పలేదు. తను తాను పరిచయించుకుంటూ జాబు రాస్తున్నటువంటి ఆయన యొక్క ఇంట్రడక్షన్, సెల్ఫ్ ఇంట్రడక్షన్ చేసుకుంటూ స్మరణ సంఘానికి చెప్పినట్టుగా ఆయన చెప్పట్లేదు. మరి స్మరణ సంఘానికి అయితే అంటాడు, మొదటి వాడును కడపటి వాడునైండి మృతుడనై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులు ఏమనగా అన్నాడు. ఎఫెసుకు రాసి చెప్పినప్పుడైతే 7 నక్షత్రంలో తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడని అక్కడ అంటాడు. మరి ఇక్కడ పెర్గమలో చూస్తే, మరి వాడి అయిన 2 అంచులు ఖడ్గము గలవాడు చెప్పు సంగతులు ఏమనగా అంటాడు. మరి తుయతైరకు వచ్చేసరికి అగ్నిజ్వాలల కన్నులు. ఎందుకంటే అక్కడ అంతవరకు లేని ఒక విశేషమైన వ్యక్తి సంఘంలో ప్రవేశించింది. ఆమె స్త్రీ. ఆ స్త్రీ ఎవరు అని చెప్పలేదు, స్పష్టంగా మనకు తెలియదు. కానీ నేను తుయతైర సంఘాన్ని గురించి తీసుకునేటప్పుడు ఆ మాట తీసుకుంటాను. ఇంకా మనము చాలా దూరం మనం తుయతైరకు వెళ్ళడానికి. అయితే యెజబేలుని మెటఫారికల్ లాంగ్వేజ్లో ఉపయోగిస్తాడు యోహాను. దేవుడు ప్రభు యేసుక్రీస్తు వారు యోహానుకలా చెప్తాడు. ఎందుకంటే అక్షరార్థంగా పాత నిబంధనలో యెజబేలు ఉన్నది. అయితే ఆత్మీయ అర్థంలో ఇక్కడ ఉపయోగించబడింది. ఇక్కడ ఏ స్త్రీ అనే స్పెసిఫిక్గా లేదు, కానీ ఇక్కడ ఒక స్త్రీ ప్రాబల్యం అనేది కనబడింది. అందుకే ఆ కన్నులు అగ్నిజ్వాలలు గల కన్నులు గలవాడను అంటున్నాడు. ఏదైతే ఇక్కడ రాయబడిందో
ఈ 14వ వచనంలో అన్న బాగా చదివారున, నేత్రములు అగ్నిజ్వాలల వలె ఉండేనని, ఆ అగ్నిజ్వాలల వంటి కన్నులతోనే తుయతైర సంఘాన్ని చూస్తున్నాడు. జాగ్రత్త సుమా. ఎందుకంటే ఆ మాట చివరిలో ఇంకో మాట ఉంది. ఈ అన్ని సంఘములకు, నాట్ ఓన్లీ ఫర్ తుయతైర. ఆ మాట ఎక్కడ ఉంది అన్న చదువుతారా కొంచెం గమనించి? ఆ 2 ప్రకటన 2 లాస్ట్ వచనం అనుకుంటా, 29. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. సంఘములతో ప్లూరల్ ఉంది అక్కడ. ఒక్క తుయతైర అనే చెప్పబడలేదు, కానీ సంఘములంతటికి చెబుతూ అంటున్న మాట చెవిగలవాడు వినుగాక. కనుక ప్రియులారా, దేవుని యొక్క దివ్య దర్శనంలో ఉన్న ప్రాముఖ్యతను మనం తెలుసుకున్నాం. బంగారు దట్టి నీతికి న్యాయానికి సంకేతం. న్యాయ విధులను జ్ఞాపకం చేస్తూ ఇశ్రాయేలు 12 గోత్రములకు ఉన్నటువంటి వారిని గురించి మరి ఆయన ఆ రోజు ఆ మోషే ఏ రకంగా అయితే ఆ యొక్క ప్రత్యక్ష గుడారాన్ని ఆయన నిర్మిస్తూ మరి యాజకుల యొక్క క్రమాన్ని, లేవీల క్రమాన్ని ఆయన స్పష్టంగా తెలుపుతూ ఎలాగొచ్చాడో, అదే క్రమంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన మెల్కిసెదెకు యాజక క్రమం లాంటి క్రమంలో వచ్చినటువంటి వాడు. ఆయన మహాయాజకుడు, మనకు సరిపోయిన మహాయాజకుడు, ఇలాంటి వాడే. కనుక ప్రియులారా, ఆయన యొక్క దర్శనం యోహాను పొందాడు. ఆ దర్శనములో పొందిన మాటల యొక్క ఆత్మీయ అర్థాలను మనము వెలికి తీసుకొని మనమందరం కలిసి ధ్యానించుకున్నాం. మనమందరం కలిసి ఈ మాటలను తెలుసుకున్నాం. దేవుడు ఈ మాటలు మనము చదివినప్పుడు ఇవి మళ్ళీ మన మైండ్లో కాన్స్టెంట్గా ఉండేటట్లుగా ప్రార్థన చేసుకుందాం. దేవుని దృష్టి మన బలహీనత ఉందా అడుక్కుందాం. ఆయన తప్ప మనకి ఇంకెవరు ఉన్నారు? యేసు ప్రభువా, దయగల తండ్రి, నాకున్న బలహీనత ఇలాంటిది, నా శరీర రుగ్మత ఇలాంటిది, నా సైకలాజికల్ ఆస్పెక్ట్ ఇలాంటిది. నీ సైకలాజికల్ డిఫెక్ట్ను ఆయన సన్నిధిలో పెట్టేయి, ఆయన చూసుకుంటాడు. నీ బాడీలీ డిసీజ్ ఆయన సన్నిధిలో పెట్టు, ఆయన చూసుకుంటాడు. ఎందుకంటే ఆయన మనల్ని చూస్తున్నాడు. ప్రియులారా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. కొంత సమయం ఎక్కువ తీసుకున్నాను. దయతో ఈ యొక్క సంగతులను మరొకసారి మనం ధ్యానం చేసుకుంటూ ముందుకెళ్దాం. అవకాశం ఇచ్చిన పెద్దలకు, విశ్వాసులందరికీ కూడా ప్రభు నామాన నేను వందనాలు తెలుపుతూ దేవుని మహిమపరుస్తున్నాను. థ్యాంక్ యూ అన్న. వందనం.